హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వంకాయ పీతల పులుసు వండుతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ పీతలు, పావు కేజీ వంకాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 6, 2 టమాటాలు పేస్ట్ చేసుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలి, 1 నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ, అలాగే కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాల పేస్టు. ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నీసు కూరలకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, వేసుకోండి. ఇప్పుడు నూనె అయితే కాగిందండి. ఫస్ట్గా పచ్చిమిర్చి వేస్తున్నాం, తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ టమాటో పేస్ట్, ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాం. ఆయిల్ కొంచెం తేలాక ఇప్పుడు మనం పీతలు యాడ్ చేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గాలండి. మగ్గిన తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు మనకి మగ్గినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే పీత ఈ రంగులోకి మారాలండి. మనం వంకాయలు అనేది వేసుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత పులుపు, ఇంకా కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. అసలు మగ్గాలి. ఇప్పుడైతే కొంచెం వంకాయ ముక్కలు అయితే మగ్గాయి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇలా ఆడించుకున్న కారం అయితే బాగుంటుంది. 2 ఇప్పుడు 4 స్పూన్లు వేసాను. కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చింతపండు రసం పోసుకోవాలి.
చింతపండు రసం పోసుకున్నాక కొంచెంసారి తిప్పి మూత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే మనం మసాలా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. వేసానండి, లేదంటే మీకు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కల్లుప్పు అయితే బాగా టేస్టీగా ఉంటుందని వేసాను. కొంచెం కారం, కొంచెం ఉప్పును, 1 స్పూన్ కారం పడుతుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీ వంకాయ పీతల కర్రీ రెడీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అసలు మా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందని మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు మా వదిన చెప్తారే అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటనే. భార్గవి ఇంకా హేమ ఎప్పటి నుంచో తెలుసు, నా పెళ్ళైనప్పటి నుంచి తెలుసు. అయితే మొన్న కాలేజ్కి వెళ్ళి వచ్చారు, హాలిడేస్ వచ్చారు మొన్న. వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేశాను, వాళ్ళకి నచ్చింది. వదిన యూట్యూబ్ ఛానల్ చేయొచ్చు కదా అని అన్నారు. నాకు ఇప్పటి నుంచో ఉంది ఆలోచన, కాకపోతే నాకు రాదు, కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకని ట్రై చేయలేదు. ఇప్పుడు వాళ్ళు బాగానే ఆలోచించారు, ముగ్గురం కలిసి చేద్దాం వదిన అని చెప్పి సరే అన్నాను, చేసాం. సపోర్ట్ చేయండి కొంచెం. ఇప్పుడైతే అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా మా యూట్యూబ్ ఛానల్లో వచ్చే కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.